నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే టాక్. హీరోయిన్ శ్రీలీలకు ఎంగేజ్మెంట్ అయిపోయిందట. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడ ఎప్పుడు జరిగిందనే కన్ఫ్యూజన్ వస్తోందా? అసలు విషయం ఏంటంటే శ్రీలీల తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీలీలకు సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగింది అంటూ తెగ రచ్చ చేశారు. అయితే దీనిపై శ్రీలీల కూడా స్పందించింది. అసలు ఆ ఫోటోల వెనుక ఉన్న నిజమేంటి, ఓ ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చింది. సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఏది చూసినా అది నిజమో కాదో తేల్చుకోవడం కష్టమైపోతుంది. వాళ్ళు ఓ చిన్న హింట్ ఇస్తే చాలు, మనం పెద్ద కథలు అల్లేస్తుంటాం. బిగ్ డే కమింగ్ సూన్ లాంటి క్యాప్షన్లు కనిపిస్తే ఇంకేముంది, పెళ్లిళ్ళు నిశ్చితార్థాల గురించి ఊహించుకుంటూ ఉండిపోతాం. హీరోయిన్ శ్రీలీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నిన్నటికి నిన్న శ్రీలీల కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె చిక్కిళ్లకు పసుపు గంధము రాసి బొట్టు పెడుతూ బంధువులు కనిపించారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో నిశ్చితార్థం వార్తలు షురు అయిపోయాయి. అమ్మో, శ్రీలీల పెళ్లి చేసుకుంటుందా, ఇదేంటి, ఈ మధ్యనే కదా స్టార్ హీరోయిన్ అయింది అంటూ కమెంట్లు వార్తలు హోరెత్తిపోయాయి. ఆ ఫోటోలు చూస్తుంటే నిజంగానే ఏదో శుభకార్యం జరుగుతోందనిపించింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అసలు విషయం ఏంటంటే శ్రీలీల తల్లికి కొన్ని సాంప్రదాయ పద్ధతులు పట్టింపులు ఉన్నాయట. మనమంతా ఇప్పుడు ఇంగ్లీష్ డేట్ ప్రకారం బర్త్డేలు చేసుకుంటున్నాం కదా, కానీ శ్రీలీల మదర్ మాత్రం అలా కాదు. తెలుగు క్యాలెండర్ తిథుల ప్రకారం తన కూతురి పుట్టినరోజును జరిపిస్తారట. అంతేకాదు, బంధువుల్లోనూ స్నేహితుల్లోని మహిళలందరినీ పిలిచి అచ్చంగా పేరంటం చేసినట్టుగా వేడుక జరుపుతారట. నిన్నటికి నిన్న జరిగింది కూడా అదే. తిథి ప్రకారం శ్రీలీల పుట్టినరోజు రావడంతో అందరినీ పిలిచి ఘనంగా సెలబ్రేట్ చేశారు. వచ్చిన మహిళలందరూ శ్రీలీలకు గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ ఫోటోలు కాస్త బయటకొచ్చి పుట్టినరోజు వేడుక కాస్త నిశ్చితార్థం అయిపోయింది. పాపం, అమ్మాయి ఇప్పుడే కదా కెరియర్లో బిజీ అయింది, సినిమాల్లో ఫుల్ డిమాండ్ ఉంది, ఇప్పుడే పెళ్ళెందుకు చేసుకుంటుంది అనే లాజిక్ మాత్రం ఎవరికీ తట్టలేదు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి దొరికితే చాలు పండగ చేసేసుకుంటారు. మొత్తానికి శ్రీలీల పెళ్లి వార్తలు ఒక బ్రహ్మానందం కామెడీలాగా తయారయ్యాయి. నిజం తెలుసుకున్నాక చాలా మంది షాక్ అయ్యారు. ఇంకేం, సోషల్ మీడియాలో వార్తలు చూసినప్పుడు వాటిని డీకోడ్ చేసే ముందు కొంచెం ఆలోచనతో స్పందిస్తే మంచిదని ఈ ఘటన మనకు మరోసారి చెబుతోంది.